గంగపుత్రులకు వాహన భరోసా అంటూ సబ్సిడీపై వాహనాల పంపిణీకి సర్కారు సన్నాహాలు. హోండా హీరో కంపెనీలకు టెండర్లు. 2 వీలర్ 3 వీలర్ వెహికల్స్ బెనిఫిషరీ ఆసక్తిని బట్టి కంపెనీ వాహనాలు. పురుషులకు 40%, మహిళలకు 60% సబ్సిడీ. 2 వీలర్స్కు 75,000, 3 వీలర్స్కు 3 లక్షల కాస్ట్ అంటూ గతంలో కూడా ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా ఇవ్వడానికి కంటిన్యూషన్గా ఆ ప్రోగ్రామ్ ఉన్నట్టుగా ఇక్కడ వార్త వచ్చింది. ఇది గంగపుత్రులకు సంబంధించినటువంటి విషయం. అయితే గంగపుత్రులకు ఇంతకుముందు వచ్చినాయా రాలేవా, మరి అంతకంటే ముందు భరోసా అందిందా ఎందలేదా, కేసీఆర్ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఎవరన్నా గంగపుత్రులు చూస్తుంటే, ఎవరన్నా మన వార్తలు గమనిస్తుంటే ఒక్కసారి కాల్ చేసి గతంలో ఏమి ఇచ్చారు, మోపెడ్లు ఇచ్చినట్టుగా చూసినాం మనం ఊర్లలో. కొన్ని వెహికల్స్ అంటే త్రీ వీలర్స్ ఇచ్చినట్టుగా చూసినాం మనం. అక్కడక్కడ కొన్ని బండ్లు కనిపిస్తుంటాయి, వాటికి సంబంధించిన స్టాల్స్ పెడుతుంటారు. సీ ఫుడ్కు సంబంధించినవి ఏవైతే ఉంటాయో ఆ స్టాల్స్ పెడుతుంటారు. సో ఏందో ఒక్కసారి చెప్పండి, ఇప్పుడు ఇస్తుంది కొత్తగా లేకపోతే ఇంతకుముందు ఇచ్చినరా? చేపల విక్రయాలు జరిపే మత్స్యకారుల రవాణా కష్టాలకు త్వరలోనే తెరపడనున్నది. అయితే వారి ఉపాధిని మెరుగుపరచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా సబ్సిడీ వాహనాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన మత్స్యకారులకు ద్విచక్ర అట్లే త్రిచక్ర వాహనాలను సబ్సిడీపై అందజేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మత్స్యకార సంఘాలు ఉన్నాయి. లబ్ధిదారులకు నాణ్యమైన వాహనాలను అందించే ఉద్దేశంతో ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజాలైన హీరో అండ్ హోండా ఈ 2 కంపెనీలతో టెండర్లు తీసుకుంటారట. అయితే బెనిఫిషరీ ఆసక్తిని బట్టే కొనుగోలు అంటే ఏ కంపెనీ వాహనాలు తీసుకోవాలని అంటా ఉన్నారట. అయితే ఇక్కడ వీళ్ళకి నిజంగానే ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందు ఇచ్చిరా లేదా ప్రభుత్వంలో? ఇవ్వకపోతే ఇప్పుడు ఇస్తే మరి ఎంత సబ్సిడీతో ఇస్తున్నారు ఇక ఒక్కసారి చూడండి. ఇక ఇప్పుడు కొంతమంది మాట్లాడరు, ఇక అప్పుడేమో చేపలు పట్టుకొని బతుకుమంటావా, కళ్ళు గీసుకొని బతుకుమంటారా, లేకపోతే గొర్రెలు కాసుకొని బతుకుమంటారా, బర్రెలు కాసుకొని బతుకుమంటారా అని ఇట్లా రకరకాల కామెంట్ చేసేటోళ్ళు. మళ్ళీ ఇప్పుడు మరి దీనికి ఎందుకు ఇస్తున్నారు అంటే సమాధానం ఏం చెప్పరు. ఎప్పుడైనా సరే చేతి వృత్తులని కుల వృత్తులని కాపాడుకోవాలి, వాటికి సంబంధించినటువంటి కొంత భరోసా కల్పిస్తూ మద్దతు ఇవ్వాలి. దానికి కారణం ఏంటంటే అందరూ చదువుకోరు, అందరికీ చదువు అందదు, చదివిన వాళ్ళందరూ ఉద్యోగస్తులు కాలేరు. ఇందాక ఇప్పుడు ఒక చెల్లె చేసింది, తను కూడా డిగ్రీ దాకా చదివి డిస్కంటిన్యూ, ఇంట్లో ఉంది, హౌస్ వైఫ్. తనకు ఏదన్నా చేతి వృత్తో కుల వృత్తో ఉంటే చేసుకుంటుంది ఆమె. అట్లనే చాలామంది ఉంటారు. నేను నిన్న ఒక రైతుతోని పబ్లిక్ టాక్ ఆడ మాట్లాడి వచ్చినప్పుడు ఒక రైతు చెప్పిండు, వ్యవసాయం చేసుకో, ట్రాక్టర్ దున్నుతున్నాడు. ఆయన దగ్గరకు పోయినా నేను, పత్తి కలుపు ఏరుతా ఉన్నారు, ఆడ ఆయన ట్రాక్టర్ మీద ఉన్నాడు. నేను పోయి డైరెక్ట్గా కలిసి మాట్లాడితే ఆయన గ్రాడ్యుయేట్, అలా వైఫ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇద్దరు కలిసి పని చేసుకుంటున్నాడు. ఆ వార్త కూడా చూపిస్తాను నేను. ఎందుకంటే ఏది తక్కువ కాదు, అట్లని చెప్పి మనం వెనక్కి పోవాల్సిన పని లేదు. అయిన వాళ్ళు ముందరికి వెళ్ళాలి, చేయగలిగిన వాళ్ళు, శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళు చదువుకోవాలి, కష్టపడాలి, ముందుకు వెళ్ళిపోవాలి. కొంచెం ఇబ్బంది అనుకున్న వాళ్ళకి ఎట్లా ఉపాధి మార్గాలు ఉన్నాయి కదా, కుల వృత్తో చేతి వృత్తో ఉంటుంది కదా, దాన్ని చూసుకోవాలి. కంపెనీలకు ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది. లబ్ధిదారులు తమ వ్యక్తిగత అభిరుచి, రవాణా అవసరాలను బట్టి ఈ 2 కంపెనీలను నచ్చిన వాహనాన్ని ఎంచుకునే సదుపాయం కల్పించారు. నిజంగా గంగపుత్రుల కోసం చేయాల్సిందే. గంగపుత్రులు అట్లే గీత కార్మికులు, ఈ 2 కుల వృత్తులు ఎట్లాంటివి అంటే పోయిన మనిషి ఇంటికి వస్తారా లేదా గ్యారంటీ లేదు. గీత వృత్తిదారులు అంతే, అట్లే గంగపుత్రులు అంతే. ఒక్కసారి చెరువులకు పోయిరంటే ఆయన ఏ రాత్రో పోతాడు, మళ్ళీ వలలు వేసుకొని మళ్ళీ పొద్దుగల వచ్చే టైంకి ఎదురు చూడాల్సి వస్తుంది. వస్తాడా రాడా అన్నంత భయం ఉంటుంది లోపల. ఎందుకంటే చెప్పలేం, అంత డేంజర్గా ఉంటుంది. అది కుల వృత్తి వాళ్ళు నిజంగా కొనసాగిస్తున్నారంటే బ్రహ్మాండం. కొంతమందితోనే అవుతుంది, కొంతమందితోని కాదు. కాబట్టి చదువు అయినోళ్ళు ఆ పని చేస్తారు, కానోళ్ళు ఈ పని చేస్తారు. దానివల్ల వాళ్ళ కుల వృత్తిని కంటిన్యూ చేస్తూ నిజంగా చాలా కష్టపడుతుంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి రవాణా సౌకర్యం కల్పించాల్సిందే. వీళ్ళే కాదు, గీత కార్మికులు కూడా ముఖ్యంగా. ఎంత 100 మీటర్ల ఎత్తున్న చెట్టు కూడా సునాయాసంగా ఎక్కి కళ్ళు తీస్తారు. ఇక కల్తీ కళ్ళు గురించి మాట్లాడితే మస్తు అది పెద్ద భారతం ఉంటుంది. దాన్ని కల్తీ కళ్ళు కాకుండా కనీసం నిజమైన అచ్చమైన కళ్ళన్న, స్వచ్ఛమైన కళ్ళన్న తీసేటువంటి గౌడన్నలకి డెఫినెట్గా సపోర్ట్ చేయాలి, మద్దతు ఇవ్వాలి. రవాణా అవసరాలను బట్టి ఈ 2 కంపెనీలతో నచ్చిన వాహనాన్ని ఎంచుకునే సదుపాయం కల్పిస్తున్నారు. దాంట్లో అమౌంట్స్ చూడండి ఒక్కసారి. ఎంచుకునే సదుపాయం కల్పించారు. 2 వీలర్స్కు యూనిట్ ధర 75,000 నిర్ణయించగా 3 వీలర్స్కు 3 లక్షలు ఉంది. ఒకవేళ 3 వీలర్స్ అయితే 3 లక్షలు ఉంది. మత్స్యకార పురుషులకు 40% సబ్సిడీ అందజేస్తుండగా మహిళా సాధికారతను ప్రోత్సహించేందుకు దిశగా మహిళా మత్స్యకారులకు ఏకంగా 60% సబ్సిడీ ప్రభుత్వం కేటాయించింది. వాహన ఇబ్బందులు కలగకుండా చర్యలు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న టీవీఎస్ ఎక్సెల్ వాహనాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగకరంగా ఉన్నాయి. ఇవి ఇచ్చింది గత ప్రభుత్వం ఇచ్చింది. ఇంధన వినియోగం, లోడ్ సామర్థ్యం ఎక్కువ, దూర ప్రయాణంలో సౌకర్యం వంటి అంశాలపై దృష్టి సారించారు. అయితే కాస్ట్ పెరిగితే లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది. రోజు చేపల విక్రయాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే మత్స్యకారులకు వాహన ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. మత్స్యకారులకు సాధారణంగా పెద్ద పరిణామంలో చేపల బాక్సులను వాహనాలపై అమర్చి రవాణా చేస్తుండడం, వాహన స్థిరత్వం, బరువును మోయగల సామర్థ్యం, అట్లే గ్రామీణ రహదారులపై పనితీరు వంటి అంశాలు ఈ విషయంలో కీలకంగా మారతాయి. హీరో హోండా కంపెనీలకు చెందిన చేపల బాక్సుల రవాణాకు మరింత అనుకూలంగా ఉంటుందని అధికారులు అంచనా వేసి ఈ కంపెనీలకు టెండర్లు ఫైనల్ చేసినట్టు తెలిసింది. అయితే ఇక్కడ ఇదిగోండి
అర్హుల ఎంపిక ఎలా చేస్తారన్న దానిపైన చర్చ సభ్యత్వం కలిగిన మత్స్యకారులు 4.2 లక్షల మంది ఉన్నట్లు సమాచారం. వారంతా 6,000 మత్స్యకారుల సొసైటీలో సభ్యులుగా ఉన్నారు. సొసైటీలో సభ్యులున్నోలే కాదు, సొసైటీలో సభ్యులుగా లేని వాళ్ళకు కూడా ఇవ్వాలి అన్నది. మరి దాన్ని ఎట్లా తీసుకుంటారు, దాన్ని ఏ లెక్క ప్రకారం తీసుకుంటారు అంటే ఎవరైనా సరే వృత్తి చేస్తున్నటువంటి ఎవరికైనా సరే సొసైటీలో సభ్యులు ఉన్నా లేకున్నా ఇస్తేనే మంచిది, అందరికి కూడా అందాలి అది. అయితే వాళ్ళు అర్హుల ఎంపికను ఎలా చేస్తారనేది ఇప్పుడు చర్చకు దారితీసింది. ప్రతి ఏడాది వాహనాల పంపిణీకి శ్రీకారం చుడుతున్న ప్రభుత్వం కొంతమంది అర్హులకు రావడం లేదంటూ సమాచారం. ఎంపికలో ప్రతి ఏటా సొసైటీకి చెందిన వారు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఒక్కో గ్రామానికి 2-3 వస్తుండడం, అందులోనూ ఒక్కరొక్కరికే 2-3 సార్లు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ప్రతి గ్రామంలో 50కి పైగా మత్స్యకారులు ఉండడం, వారిని పైరవీలు చేసుకున్న వారికి వాహనాలు వస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఇది ఏడిచింది. అందుకోసంకే ఈ సమస్య. ఇదిగోండి, వాహనాల పంపిణీపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరబడింది. ప్రతి ఏటా వాహనాలకు దరఖాస్తులు చేసుకుంటున్నప్పటికీ రావడం లేదని పలువురు బహిరంగంగానే పేర్కొంటున్నారు. గ్రామస్థాయిలో మత్స్యకారుల వివరాలు అధికారుల దగ్గర ఉన్నప్పటికీ వాహనాల పంపిణీ సమయంలోనే లబ్ధిదారుల ఎంపిక రాజకీయ ఒత్తిళ్లు రావడం, పైరవీలు నడుస్తుండడంతో నిజంగా వృత్తి చేసుకునే వారికి తీవ్ర నష్టం జరుగుతున్నట్టు సమాచారం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పైరవీలకు చెక్ పెట్టి నిజమైన లబ్ధిదారులకు వాహనాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అయితే ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా చూసి చూడనట్టు వ్యవహరిస్తారనేది చూడాలని చెప్పేసి ఈ వార్త. డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సొసైటీలో అంటే వాళ్ళ మత్స్యకారు సొసైటీలో సభ్యులుగా ఉన్నప్పటికీ లేనప్పటికీ ఎవరైనా సరే వాళ్ళకి అందాల్సిందే. ఒకవేళ ప్రభుత్వం ఇచ్చేటట్టయితే అందరికీ చేరాల్సిందే.